దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము బాసర క్షేత్రంలో ఉన్నటువంటి గోదావరి నది మరియు బాసర క్షేత్రం అండి. ఈ బాసర క్షేత్రం అనగానే మనకి మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది జ్ఞాన సరస్వతి అమ్మవారు. అది మనము చాలామంది దర్శించుకున్నాము. కానీ చాలామందికి తెలియనటువంటి ఇంకొక మహిమాన్వితమైనటువంటి ప్రదేశము ఈ బాసర క్షేత్రంలో ఉందండి. గురుచరిత్ర 14వ అధ్యాయము జరిగినటువంటి ప్రదేశము. అంటే గురుచరిత్ర 14వ అధ్యాయంలో ఏముంటుందంటే, దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు సాయం దేవుడు అనేటటువంటి ఒక భక్తుడిని అనుగ్రహించినటువంటి ఘట్టము మరియు సాయం దేవునికి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి ఘట్టము ఈ బాసర క్షేత్రంలోనే జరిగిందండి. ఇది చాలామందికి తెలియదు. నృసింహ సరస్వతి స్వామివారు అనేక తీర్థాలు క్షేత్రాలు పర్యటిస్తూ ఈ 13వ 14వ అధ్యాయంలో ఈ బ్రహ్మేశ్వర అనే క్షేత్రంలో మరియు బాసర క్షేత్రంలో కూడా కొన్ని రోజులు తపస్సు చేశారు. అయితే ఈ 14వ అధ్యాయం అనేటటువంటిది ఈ బాసర క్షేత్రంలో జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము గురుచరిత్ర 14వ అధ్యాయం జరిగినటువంటి ప్రదేశము. తప్పకుండా ఈసారి మీరు జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి బాసర వెళ్ళినప్పుడు ఈ దత్త మందిరము అంటే గురుచరిత్ర 14వ అధ్యాయం జరిగినటువంటి ఈ ప్రదేశాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ నృసింహ సరస్వతి స్వామివారి తపోభూమి కూడా ఉందండి. అందువల్ల తప్పకుండా ఈసారి బాసర క్షేత్రం వెళ్ళినప్పుడు జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటుగా ఈ దత్త క్షేత్రాన్ని దర్శించుకోండి. ధన్యవాదాలు.